నేనెప్పుడు రమ్మికి ఎలాంటి ఆశలు కల్పించలేదు. తనని పెళ్లి చేసుకుంటున్న ఉద్దేశంతో ఏ రోజు తనతో ప్రవర్తించలేదు. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా తన మనసులో ఆశలు పెంచుకోవడం నా తప్పు కాదు, మీ అమ్మాయి తప్పు. నా చుట్టూ ఎంతమందున్నా నాకు చాలా ఒంటరిగా అనిపించేది. కానీ మీరు పరిచయం అయిన తర్వాత ఆ ఒంటరితనం చాలా వరకు తగ్గింది. ఎప్పటికీ మీరిలా నాతోనే ఉంటే నాకే కష్టం కలగకుండా నేను హ్యాపీగా ఉంటాననే నమ్మకం కూడా కలుగుతోంది. ఎందుకో తెలుసా, నా కష్టాలన్నీ నా దాకా రాకుండా మీరే మోసేస్తున్నారు కాబట్టి. ఇలా అంటున్నానని భయపడుతున్నారా? లేదండి, నా మీద మీకు ఆ నమ్మకం కలిగినందుకు సంతోషంగా ఉంది. మాటల వరకైతే బాగానే ఉంటుంది, కానీ నిజంగా ఒకరి కోసం ఒకరు కష్టాలు పంచుకోవాలి అనుకున్నప్పుడు ఎందుకు తలదూర్చారా బాబు, అనవసరంగా ఇరుక్కుపోయామని బాధపడతారు. అవునా? కాదండి, కష్టాలకు భయపడి ఏది సాధించలేని వాళ్ళు, బాధ్యతలకు భయపడేవాళ్ళు సంతోషంగా ఉండలేరు. సమస్యల్ని ఛాలెంజ్గా తీసుకుని కష్టాల్లో కూడా సంతోషంగా ఉండగలిగే వాళ్ళు హాయిగా నవ్వుకోగలుగుతారు. మహానుభావ, నేను మీతో గెలవలేనని నాకు తెలుసు గాని నాకు చిన్న పనుంది, చేసి పెడతారా? చెప్పండి. ఎలాగూ ఈ బుక్స్ మీ చేత్తో ఇచ్చారు కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ తోనే ఈ బుక్స్ మీద నా పేరు రాయండి. నాకు కూడా జ్ఞాపకంగా బాగుంటుంది. ఏంటి? ఏం లేదు. కళ్యాణి తలరాత మార్చడానికి ఈ రాతే నాంది కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్కారం బాబు. నమస్కారం అండి. అమ్మగారు బాగున్నారా? బాగున్నారు. మా అమ్మాయి కళ్యాణి పేరు మీద అభిషేకం చేయించండి. అలాగేనండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ. స్వామి, కన్న తండ్రిగా నా కూతురికి ఆస్తినివ్వగలను, అవసరం అనుకుంటే నా ప్రాణాన్నైనా ఇవ్వగలను. కాని భర్త తోడులేని నా కూతురికి ఆనందాన్ని ధైర్యాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. నా కూతురి జీవితాన్ని నీవే సరిదిద్దాలి స్వామి. విధిరాతైనా తలరాతైనా నీవే సరిదిద్దాలి. నా కూతురికి మంచి భవిష్యత్తుని ప్రసాదించి తనెప్పుడూ సంతోషంగా ఉండేటట్లు చెయ్యి స్వామి. రామనామవరాననే సీతారామచంద్రస్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. సీతారామచంద్రస్వామి పాదోదుకం పావనం శుభం. అమ్మగారి పేరు మీద అభిషేకం చేయించారు, ఏమైనా విశేషం అండి? అదేనండి, మీరు తాతగారు కాబోతున్నారన్న శుభవార్త ఏదైనా అయ్యుంటుంది. అవునండి? అలాంటిదేం లేదు. ఇవాల్టి నుండి ప్రతిరోజు మా అమ్మాయి కళ్యాణి పేరు మీద అభిషేకాలు అర్చనలు చేయండి. నా కూతురి భవిష్యత్తు బాగుండాలని, కష్టమనేది లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో నిత్య పూజలు చేయండి. తప్పకుండానండి. చిన్న సందేహం, ఎప్పుడూ లేనిది అభిషేకాలు అర్చనలు నిత్య పూజలు చెయ్యమంటున్నారు. అమ్మాయి గారికి ఏం లేదు, దైవారాధన వల్ల మంచి జరుగుతుందన్న నమ్మకంతో చేయమంటున్నాను. భక్తుల కోరికలు నెరవేర్చడమే భగవంతుడి పని. మీ నమ్మకం వృధా కాదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిత్య పూజలు ఆగకూడదు. నిత్య పూజలే కాదు, ప్రత్యేకమైన పూజలు కూడా చేయండి.
పూజలకు అవసరమైన డబ్బు ఇంటికొచ్చి తీసుకెళ్ళండి. అలాగే. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సీతారామచంద్ర అనుగ్రహ ప్రాప్తిరస్తు. వెళ్ళొస్తానండి. శుభం. హా. ఏమైంది భయ్యా? ఎందుకు అలా ఉన్నావు? ఏం జరిగింది? వాడి అంతు చూస్తానా? వాడి చావు వార్త వినడానికి రెడీగా ఉందా? రేయ్ అన్నా వద్దన్నా, నీ మీద చేయి వేసిన వాడి చేయి నరికి తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. అది కాదన్నా, వాడు ఉండడంతే. అది కాదన్నా. నువ్వు ఆకాశం చంపితే నా ఆవేశం తీరదు. నాకు జరిగిన అవమానానికి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే వాడు చావకూడదన్నా. అనుక్షణం బాధపడేలా చేయాలి. నన్ను కొట్టినవాడు నా కళ్ళ ముందు బాధపడుతుంటేనే నాకు ఆనందం. వాడు కళ్యాణికి ఏదో పెద్ద బాడీగార్డ్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. వాడి పొగరు తగ్గాలంటే వాడిదనుకున్న కళ్యాణి నా సొంతం అవ్వాలన్నా. అది చూసి వాడు కుమిరిపోవాలన్నా. భయ్యా, ఈ అన్న నీ కోరిక తీర్చుతాడు భయ్యా. కళ్యాణి నీకు దక్కేలా చేస్తాను. మొక్కలకి నీళ్లు పోస్తున్నావా కళ్యాణి? అవునండి. నాతో ఏమైనా పనుందా? ఏ ఏదైనా పనుంటే తప్ప నీ దగ్గరికి రాకూడదా? అబ్బే, ఊరికే నీతో మాట్లాడదామని వచ్చాను. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, వెళ్ళిపోతానులే. అయ్యో అదేం లేదండి. చెప్పండి. ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేకపోతున్నావు. ఆడవాళ్ళైతే మరీను. అవును కళ్యాణి, మొదట ఇంత నీడనిస్తే చాలు అంటారు. ఇచ్చిన తర్వాత గోడ కూల్చేసి జెండా పాతేస్తారు. ఈతకాయ దూరినంత సంధిస్తే పనసకాయని దూర్చేసే కిలాడీలుంటారమ్మా. మొదట అప్పడం అడగడానికి కూడా మొహమాట పడే అమాయకుల్లా నటిస్తారు. ఆ తర్వాత తెలివిగా ఆస్తులు కూడా రాయించేసుకుని మన నెత్తి మీద గుడ్డ వేసేస్తారు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? నంగనాచుల్లా నటించే దేశముదుల గురించి చెప్తున్నానమ్మా. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండకపోతే కొంపలు ముంచేసి కొరివి పెట్టేస్తారు. మొదట నల్లిలా కనిపించినట్టు ఎక్కడో ఉంటారు. ఆ తర్వాత భయపడే పిల్లిలా అరుస్తారు. ఫైనల్ గా పులిలా పంజా విసిరి మనల్నే మింగేస్తారు. అందరూ నీలాగా ఉండరు కదమ్మా. నువ్వు చాలా మంచిదానివి. ఈ రోజుల్లో సొంత మనుషులు చచ్చిపోతేనే ఎవ్వరూ ఏడవడం లేదు. అలాంటిది ఎంతో పెద్ద మనసు చేసుకుని మా వదిన ప్రాణాలనే కాపాడావంటే నువ్వు నిజంగా దేవతవమ్మా. నీలాంటి దానికి గుడి కట్టి పూజ చేసినా తప్పులేదమ్మా. చూడమ్మా కళ్యాణి, మా వదిన ఆరోగ్యం బాగుపడగానే
నేను మీ కోడల్ని కాదండి అని చెప్పి నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు ఆవిడ బాగుంటుంది, నువ్వు బాగుంటావు. కానీ నా కూతురు బతికే అన్యాయం అయిపోతుంది. మా వదినికి ఇంటికి ఇంత మంచి చేసిందానివి, నాకు కూడా ఓ చిన్న సాయం చేసి పెట్టమ్మా. మీకు నేనేం చేయగలను? పోయిన ప్రాణాల్ని నిలబెట్టి మా వదిన్నే బతికించిందానివి నువ్వు. తలుచుకుంటే నువ్వు ఏదైనా చేయగలవమ్మా. ఏం చేయాలి? చిన్న మాట సాయం అంతే. నువ్వు చెప్తే నా అల్లుడు రఘురాం వింటాడు. వింటే నా కూతురి జీవితం బాగవుతుంది. నా కూతురు చిన్నప్పటి నుంచి రఘురాం మీద ప్రేమ పెంచుకుంది. అమాయకురాలు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం బావా అని ఏ రోజు రఘురాంతో చెప్పలేకపోయింది. కానీ నా అల్లుడు మాత్రం ఇంకెవరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి తనలో తను ఎంత కుమిలిపోతుందో ఎవరికీ తెలీదమ్మా. బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని రోజుకి 100 సార్లు నాతో చెప్తుండేది. రఘురాం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక బావ మీదున్న ప్రేమను చంపుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకోలేనని 2 సార్లు ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ సమయానికి నేనున్నాను కాబట్టి నా కూతుర్ని బతికించుకోగలిగాను. నువ్వు చస్తే నన్ను చంపి ఆ తర్వాత నువ్వు చచ్చిపోవే అన్నాను. ఆ మాటకది బతికుందమ్మా. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. కన్నతల్లినైనా నా దగ్గర ఉండకుండా చిన్నప్పటి నుంచి బావకు అన్ని పనులు చేయడం కోసం మా వదినింట్లోనే ఉంటుంది. దానికి బావంటే అంత ఇష్టం అమ్మా. నా కూతురికి ఇప్పుడు పెళ్లి చేద్దామన్నా చేయలేనమ్మా. చిన్నప్పటి నుంచి బావతో తిరిగి బావింట్లోనే ఉన్నా నా కూతుర్ని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. రమ్యని పెళ్లి చేసుకోమని నువ్వు రఘురాంకి చెప్తే నీ మాట వింటాడు. ఆ సహాయం చేసి నా కూతురి జీవితాన్ని నిలబెట్టమ్మా. అమ్మో అకాయ్ అకాయ్, ఏమైందిరా? ఏమిటిదంతా? ఎక్కడైనా జారిపడ్డావా ఏంట్రా? మరి ఎవరైనా కొట్టారా? నా మరి ఏమైందిరా? ఇక్కడ రాంగ్ పీపుల్స్ రాంగ్ సజెషన్స్ ఇస్తున్నారు. ఆస్ట్రేలియా అలా కదక్క, వెరీ నైస్ పీపుల్స్. ఇక్కడ పీపుల్ ఎక్కువ, పబ్లిక్ డిఫరెంట్ అండ్ కన్నింగ్ అక్క. ఎవరైనా కొట్టారా? ఆడోళ్ళ మగోళ్ళ? అదేంటి నాన్న, ఆ చీపురు పుల్లలు చూస్తుంటే కనిపించట్లేదు? తప్పకుండా ఆడవాళ్ళే కొట్టుంటారు. ఎందుకు కొట్టారా? ఎవరు కొట్టారు? నీకు మ్యాటర్ తర్వాత చెప్తాను. రాక కాపురం పెట్టడానికి వేణులు పెట్టక్క. రారా. వెళ్ళవే, పెట్టు. వీడికి వేడి నీళ్లు పెట్టి పెట్టి కరెంటు గ్యాసు. పదమ్మా. రఘురాం గారు, హ్మ్? మీతో ఒక విషయం మాట్లాడాలండి. చెప్పండి. రమ్య గురించి మీ అభిప్రాయం ఏంటి? సడన్ గా ఇలా అడిగారేంటి? అడగడం తప్పంటారా? మీరు రమ్యను పెళ్లి చేసుకోవచ్చు కదండి. రమ్యను పెళ్లి చేసుకోవడానికి మీకు అభ్యంతరం ఏమిటి? మీరు ఇలా ఎందుకు అడుగుతున్నారో, నన్ను అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నేను అర్థం చేసుకోగలను. నిజం వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఆ నిజాన్ని అమ్మకు చెప్పుకున్నా ఉండటానికి వాళ్ళు మనల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు. అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలని ఎవరైనా అనుకుంటారు. ఇంతకీ రమ్య గురించి ఏమనుకుంటున్నావో త్వరగా చెప్పవయ్యా. రమ్య చాలా మంచి అమ్మాయి. వాళ్ళ అమ్మ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ చెప్పే చెప్పుడు మాటలు విని తను మారిపోతుంది. వాళ్ళ అమ్మ మీతో చెప్పడం వల్లే
మీరు ఇలా అడుగుతున్నారని నేను అర్థం చేసుకోగలను. వాళ్ళమ్మ సంగతి పక్కన పెట్టండి. రమ్య చాలా మంచిదని మీరే అంటున్నారు. నిజంగానే రమ్య చాలా మంచి అమ్మాయి. పైగా రమ్యకి మీరంటే చాలా ఇష్టం. మీరంటే ఇష్టపడే అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే మీ జీవితం చాలా సుఖంగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళని ఉంటారు? మీకు కూడా ఒక తోడు కావాలి కదా. రమ్యని మీరు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళవుతారు. అలాగే రమ్య మీ భార్య అయితే మీకు కూడా ఒక కొత్త జీవితం మొదలవుతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? మౌనం అంగీకారం అనుకోవచ్చా? నా జీవితంలో ప్రేమ పెళ్లి అనేవి మర్చిపోలేని చేదు అనుభవాలు. ఆ అనుభవాలు భవిష్యత్తు గురించి ఆలోచించనివ్వకుండా నన్ను ఇంకా బాధపెడుతూనే ఉన్నాయి. ఆ జ్ఞాపకాల్ని మర్చిపోతేనే నేను మరో జీవితం గురించి ఆలోచించగలను. కానీ గతాన్ని మర్చిపోలేకపోతున్నాను కళ్యాణి గారు. మీరేమనుకోకపోతే మీ గతం గురించి నేను తెలుసుకోవచ్చా? చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ గతాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పుడున్న సంతోషాన్ని కూడా దూరం చేసుకున్నవాడిని అవుతాను. దయచేసి ఇప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. మీకు ఇంకో విషయం చెప్పాలండి. మీరు ఏ విషయాలైనా నా దగ్గర మొహమాట పడకుండా చెప్పొచ్చు. చెప్పండి. మీ అమ్మగారు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారనో, లేదా ప్రతి విషయంలో నాకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారనో, ఈర్ష్యతోనో అసూయతోనో ఆదిలక్ష్మి గారు అలా ప్రవర్తిస్తున్నారని నాకనిపిస్తోంది. పైగా మీరు కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే మీ మీద నా మీద ఏవో లేనిపోని అపోహలు పెంచుకుని ఏదో సాధిద్దామనుకుంటున్నారు. మీరు కొంచెం వాళ్ళని కంట్రోల్ చేస్తే గాని పరిస్థితులన్నీ చక్కబడేలా లేవు. ఆలోచించండి. తప్పకుండా. పద పద. దీని ద్వారా రఘురాంని బుజ్జగిద్దామనుకుంటే ఇది నిప్పు రాజేసి వదిలేసింది. బూరెల గంప కోసం పరుగెత్తి బురదలో జారినట్టయింది. ఛ! చాలాసేపు అయిందా మీరొచ్చి? కాలేజ్ టైమింగ్స్ తెలుసు కదా, నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను. క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? లెసన్స్ అన్ని బాగా అర్థమవుతున్నాయా? ఏ అర్థం కాకపోతే నా డౌట్స్ మీరు క్లియర్ చేస్తారా? భలేవారే, నాకు ఏ లెసన్ అయినా ఒక్కసారి చదివితే గుర్తుండిపోతుంది తెలుసా. ఓహో, ఎలాంటి డౌట్స్ అయినా క్లియర్ చేయగలను. ఎస్, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. బిల్డప్లు ఎక్కువ అవుతున్నాయి. చిన్న జల్లకిద్దాం. మీరు తెలివైన వారని నాకు తెలుసు. ఏదైనా చేయగలరన్న నమ్మకం కూడా నాకుంది. చిన్న డౌట్ ఉంది. 1 minute. అయ్యో, అనవసరంగా బుక్ అయిపోయినట్టున్నానే. ఈ పారాగ్రాఫ్ లో ఈ ఫార్మేషన్స్ ఎలా చేస్తారో నాకు అర్థం కావడం లేదు. కొంచెం డీటెయిల్ గా చెప్పరా? ఏదో బిల్డప్ ఇస్తే నిజంగానే అడిగేసింది ఏంట్రా బాబు. ఏంటి, మీకు కూడా అర్థం కావడం లేదా? అదేం లేదు, 2-3 సార్లు చదివితే మీ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఈ లోపల మీరు ఈ పాప్కార్న్ తింటూ ఉండండి.
అదండి మ్యాటరు. అర్థమైంది కదా, లేదా ఇంకోసారి చెప్పమంటారా? బాగానే కష్టపడ్డారు. ఇందులో కష్టపడేదే ఉందండి. కాదా మరి? పక్కకెళ్ళి చదువుతున్నట్టు నటిస్తూ ఎవరికో ఫోన్ చేసి మీకు తెలియని డౌట్స్ ని వాళ్ళని అడిగి మీరు తెలుసుకుని మళ్ళీ వచ్చి నాకు అర్థమయ్యేలా చెప్పడం కష్టమే కదండి. తెలిసిపోయిందా? సారీ అండి. సారీ దేనికి? మీకు తెలియకపోయినా వేరే వాళ్ళని అడిగి తెలుసుకుని చెప్పాలన్న మీ తపన నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి.